చదువుకునే పిల్లోడు పోతాడు బడికి. ఈరోజు మేము వెళ్తున్నాం గుడికి. మేము ఈ దట్టటి ఎండలో ఇంత కష్టపడి వస్తున్నామంటే అది మీకు ఎంటర్టైన్ చేయడం కోసం వస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయాలి మీరు మర్చిపోకుండా. మాకు ఇంకెంత సపోర్ట్ చేస్తే ఇన్ని చిన్న మరుగైన వీడియోస్ తీసి మీకు ఎంటర్టైన్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత చైన్లలో మళ్ళల్లో పడిపోతున్నాం ఫ్రెండ్స్, మీకోసం వీడియో చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇక్కడంతా అయితే వెళ్తున్నాము. సాయి ఏదో ఇంకా ఫోన్ మాట్లాడడం ఆపడం లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంగలు మీరు చూసింటారు, ఇక్కడ పల్లెల్లో తప్ప ఇంకెక్కడ కనపడవు. ఈరోజు అనిల్ అయితే ఏందో మాట్లాడుతున్నాడు, ఈ రోజు అంటున్నాడు రేపు కూడా అవుతుంది అని. వీడు చెప్పేదాకా రేపు అవుతుంది. పోతాండి ఆపు. బయలోనే పాటలో బల్లు ఉన్నది, ఈ బయలోనే ఫ్రెండ్స్. ఇక్కడైతే మా వాళ్ళందరూ ఆవు ఎక్కడికి రీచ్ అయిపోయారు. ఈ ఆవు పొదుపు చూసి ఎన్ని లీటర్లు పాలిస్తుందో చెప్పగలరా మీరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీళ్లు వృధా చేయొద్దని చెప్తుంటే ఇక్కడైతే ఎలా పాడేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. సో సారీ ఫ్రెండ్స్, పాడేలేదంట, ఇక్కడ పొలంకి పెట్టినారంట. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. నేను పాడేస్తున్నారు అనుకున్నా, ఇక్కడంతా పొలంకి పెట్టినారంట ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మా వాళ్ళు నన్ను తిడుతున్నారు పొలంకి పెట్టినారు అది పాడేలేదు అని. ఇప్పటికి నా ఈ జ్ఞానోదయం వచ్చింది, ఇక మీదట అలా అనుకోను. పండు అయితే ఎక్కడో అక్కడ హార్డ్ వర్క్ చేసి వచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్. వస్తున్నాడు అక్కడి నుంచి, మాతో జాయిన్ అయినాడు. హాయ్ చెప్పు ఫ్రెండ్స్. పండు అయితే ఇక్కడ చెట్లలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ వెళ్ళి కలుపుకుందాం. టీవీలో ఇంతతో సమాప్తం. ఆందం చెట్లు ఫ్రెండ్స్, దీంట్లతో ఆందం తయారు చేస్తారు. మనం తలగ పెట్టుకున్నాం కదా ఆయిల్, ఇదైతే దీంట్లో ఈ చెట్ల ద్వారా తయారు చేస్తారు. సాయి అన్నకైతే హిందీలో మాట్లాడే ఫోన్ వచ్చింది. హిందీ మామూలుగా మాట్లాడడం లేదు, హిందీలో ఫస్ట్ ఫ్రై చేయాలి. నేను ముస్లిం అయినా కానీ నాకు రాదు హిందీ సరిగ్గా. ఈయన అయితే బాగా హిందీ మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళకైతే అక్కడ రన్నింగ్ రేస్ పెట్టినాం ఫ్రెండ్స్, ఎవరు ఫస్ట్ పోతారా అని. ఒకరి తర్వాత ఒకరు రీచ్ అవుతున్నారు. అక్కడ వెళ్తే ఎవరు వెళ్తారో తెలియడం లేదు. ఈ చెట్టుకు అయితే టెంగాలు బాగున్నాయి. ఈ చెట్టుకి టెంగాలు ఇలా కాయడానికి కారణం ఇంజక్షన్ వేశారంట. ఇంజక్షన్ మా చెట్టుకు కూడా వేసినారు ఫ్రెండ్స్, ఏమంటే కాయలే కాయకుండా ఆపేసింది. ఇక్కడైతే మన బండి ఉంది, జగనన్న బండి. కుక్కలు అరుస్తున్నాయి ఫ్రెండ్స్, మా మీద ఎక్కడొచ్చి పడతాయో అని భయంగా ఉంది. ఇక్కడైతే మునగ చెట్టు ఉంది, మునక్కాయలు ఉన్నాయి కానీ ఏమంటే మాగిపోయాయి, ముదిరిపోయాయా? సారీ ఫ్రెండ్స్, ముదిరిపోయాయంట, మాగిపోలేదంట. ఇక్కడైతే ఇప్పుడు మా మడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది పనికొచ్చాడు అయితే మనం ఎత్తుకొని పోదామని ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, కుదరడం లేదు. ఇది ఎందుకు కట్టింటారో గెస్ చేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది మాకు తెలియదు. ఇక్కడ మంజు అన్న వీళ్ళైతే కష్టపడి ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ గట్ట. సాయం నాకు ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫోన్ చేసినాడు, ఇప్పుడే మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి చేసినాడు ఫ్రెండ్స్, పవన్కి రాంప్రసాద్ రెడ్డి చేసినాడు ఫ్రెండ్స్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సబ్స్క్రైబర్స్ మనల్ని పలకరించారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అదే పనిగా బండి ఆపినారు. ఇంకైతే మనం దగ్గర వెళ్ళి ఎక్కమన్నారు, ఇంకా పోయి వీడియో తీసుకొని మాట్లాడదాం ఫ్రెండ్స్. వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆపారు బండి, ఇంకా వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇదైతే అడవి పందులు రాకూడదని కాలువ అయితే తీసినారు ఇక్కడ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇదైతే నీళ్ళ కాలువ అంటే ఇక్కడ నీళ్లు లేవు, ఎండిపోయాయి. ఇప్పుడు వర్షాలు పడకుండా పోవడం వల్ల ఇలా అయిపోయాయి. ఇక్కడైతే భక్తులు చాలా మంది తరలి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, కార్లలో వెళ్తున్నారు. ఇది మనూరోళ్ళు అయితే కాదు, అది బ్యాక్ కెమెరా రాలే, ఇప్పుడు పోతున్నారు. ఇక్కడైతే మనూరోళ్ళు కాదు, వీళ్ళైతే మన వాళ్ళే. ఇక్కడైతే మన వాళ్ళే అంతా, ఇల్లంతా. ఇక్కడైతే మనం కీల్ రోడ్డు వేయాలి ప్రభుత్వానికి, తార్ రోడ్డు వేయాలంట ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నాకు చెప్పడానికి చాలా కావడం లేదు. ఇక్కడ పవన్ అయితే ఏందో చెప్పాడు కానీ మనకి వినిపెట్టడం లేదు. ఇప్పుడు పవన్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఏం చెప్పలేదు అంటున్నారు అతనైతే.
సార్ చెప్పండి సార్ పవన్ సార్. అనిల్ ఏదో చెప్పినాడు నవ్వుతాడు, ఏమి అర్థం కావడం లేదు. మళ్ళీ చెప్పా నీళ్ళు గుడికి వెళ్తున్నాం అట్లాంటి అంత పవిత్రమైన గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనిల్. అనిల్ని క్షమించాలి ఆ దేవుడు కోరుకుంటున్నాం. ఎందుకంటే మనోడే కాబట్టి. వాడు మనిషి నల్లగైనా మనసు మంత తెల్లది అంది. ఇక్కడైతే మనం వెళ్తుంది అక్కడ గుట్ట మీదకి వెళ్ళాల్సింది. ఇప్పుడు నడసలేక వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళైతే కార్లలో వెళ్తున్నారు, మా కార్లు లేవు ఫ్రెండ్స్. ఇక్కడైతే రోడ్డు బేబీ అవ్వాలి ఫ్రెండ్స్. మాకు బండ్లు లేవు వాళ్ళకి రోడ్డు బేస్ అయింది. రోడ్డు బేకంటే ఏంది ఫ్రెండ్స్, అది కూడా కరెక్టే కదా ఫ్రెండ్స్. మా గురించి ఊర్లో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం మంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏంటంటే అందులో నువ్వు ఉండడమే. మీ ఊర్లో అంటే వాళ్ళు బాగున్నారు ఫ్రెండ్స్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక్కడైతే ఆటో కూడా వస్తుంది. ఆటో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మా సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ బాగున్నా. ఇక్కడైతే మనం సబ్స్క్రైబర్ అన్నా ఇట్టే ఫాలో చేయండి, ఇట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాండి వీళ్ళైతే అందరూ మన సబ్స్క్రైబర్స్. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట బోర్ అయితే వేశారంట, నీళ్ళు ఉన్నాయంట. నీళ్ళు లోపల పోయి చూసి వచ్చినాడంట ఫ్రెండ్స్. పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ వెళ్ళాక ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కనుక్కొని గుట్టని ఇంకెంత స్థానంలో చూసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే కార్లు వెళ్ళడానికి రీసెంట్గా తయారు చేశారు ఫ్రెండ్స్. ఆయన కానీ ఇన్న బైక్ వేసుకొని వెళ్తున్నాడు. కారు వేసుకొని వెళ్ళాలి. బైకులు వెళ్ళే దారి ఎక్కడుంది? మా కమిటీ కుర్రోళ్ళందరూ సైడ్ రావాల్సిందిగా కోరుకుంటున్నామ్మా. అన్న కూడా మన సబ్స్క్రైబరే. ఏమంటారు లైక్ కొట్టలే మా అందరూ సైడ్ రాండి మా. అందరూ కార్లు వస్తాయమ్మా. పక్కన జరుకోవాలి అందరూ మా. కొంచెం పక్క జరగాలమ్మా, జరగాలి కదా, కొంచెం కోఆపరేట్ చేయాలి కదా. అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అయితే నేను తీసుకున్నా. మంజుని అయితే ఎక్కలేకపోతున్నాడు ఫ్రెండ్స్. అయిపోయా మంజున్న కథ. ఎత్తుకొని వెళ్ళాలంటే మేము నడచడమే బరువు ఉంది. ఇంకా ఆయన ఎత్తుకొని పోవాలంటే మమ్మల్ని ఎత్తుకుంటారు ఇంట్లో. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ హనుమంతుని స్వామి గుడి ఉంది. ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎంత బాగుందో. ఈ వీడియోకి అయితే ఇంతే. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.